డ్రైవింగ్ అంటే చాలా మంది లైక్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతూ ఉంటారు. నీకు భయమైన డ్రైవింగ్ అంటే తల్లి? ఓకే, నీకు స్కూటీ డ్రైవింగ్ వచ్చా? వచ్చు, బట్ భయంకి వెళ్ళను. డ్రైవ్ చేయవు, స్కూటీ అయితే డ్రైవ్ చేయవు. ఓకే, ఓన్లీ నడవడం మాత్రమే వచ్చు, అంతేనా? ఓకే ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డ్రైవింగ్ బేసిక్స్, ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నువ్వు నన్ను క్లియర్గా అడగొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వైల్ డ్రైవింగ్ యూజ్ చేసే కంట్రోల్స్ ఏమున్నాయి? బ్రేక్, ఓకే, యాక్సిలరేటర్, ఓకే, ఫుట్ కంట్రోల్స్, స్టీరింగ్, గేర్ బాక్స్, అండ్ దెన్ హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ డ్రైవ్ చేసేప్పుడు యూజ్ చేస్తామా? లేదు కదా, అది పార్క్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్ అండ్ గేర్స్, ఇంతేనా? ఓకే, దట్ బిఫోర్ ఈ వీటి గురించి మనం తెలుసుకునే అంటే ముందుగా మన సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంటే మనం పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతాం. అంటే మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ మన బాడీ కాన్షియస్గా ఉండాలి, మన బ్రెయిన్ అనేది కూడా కాన్షియస్గా ఉండాలి, లెగ్స్ అండ్ హ్యాండ్ ఇవన్నీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లాగైతే మూవ్ అవుతూ ఉండాలి. ఒకసారి ఏంటంటే మీరు స్టీరింగ్లో మిస్టేక్ చేశారనుకోండి, ఫుట్ కంట్రోల్స్లో మిస్టేక్ చేస్తారు. ఫుట్ కంట్రోల్స్లో మిస్టేక్ చేశారనుకోండి, స్టీరింగ్ అంటే ఒక చోట చేసే మిస్టేక్ కాస్త ఇంకొక చోటకి అది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, చిట్టుతల్లి ఇక్కడ మిడిల్లో పట్టుకోమా, రెండు కాళ్ళ మధ్యలో పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో ఓకే, ఫుల్ కాళ్ళతో లాక్కో, స్టీరింగ్ పట్టుకోలేదా అంటే ఫుల్ యా. నీ ఫుట్ సైజ్ ఎంతమ్మా? 8 7. ఓకే, ఒక్కసారి నాకు లెఫ్ట్ లెగ్, ఓన్లీ లెఫ్ట్ లెగ్ ఓకే, కింద సపోర్ట్ తీసుకుని ప్రెస్ చేయి, ప్రెస్ పూర్తిగా, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఓకే, దట్ ఈస్ క్లచ్. ఓకే, నెక్స్ట్ బ్రేక్, మిడిల్లో పెట్టుకో, బ్రేక్కి యాక్సిలరేటర్కి మిడిల్లో ఉంచుకో. బ్రేక్, బ్రేక్, యాక్సిలరేటర్, బ్రేక్, యాక్సిలరేటర్. ఎస్, ఇలా రావాలి తప్ప లిఫ్ట్ చేసి పెట్టకూడదు. ఒకసారి చూపించు ఎలా పెట్టకూడదు. బ్రేక్కి సపరేట్ తీసుకోకూడదు, మధ్యలో పెట్టేసుకొని బ్రేక్ అండ్ ఎప్పుడైతే మనం మూవ్ చేయాలనుకుంటామో అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పెయిన్ రాదు, లెగ్ పెయిన్ రాదు. ఓకేనా? అండ్ ఆ సీట్ని కూడా ఓకే, నీకు ఇక్కడైతే లంబర్ సపోర్ట్ అయితే ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో మనకు యాక్చువల్గా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. ఒకసారి తీసుకున్నాను, ఇందులో మనకి యాక్చువల్గా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదండి. మనకి ఎప్పుడు కూడా మన ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఉందో స్ట్రైట్గా ఉండాలి. అండ్ దట్టు స్టీరింగ్కి చూడన్నా, కూర్చో, వెనక అనుకో, కంఫర్ట్గా కూర్చో. ఎస్, స్టీరింగ్కి మన ఫేస్కి మినిమం 50 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. ఎందుకన్నాడు క్వశ్చన్ అడుగు, వాయిస్ ఎందుకు? ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కూడా ఇక్కడ ఒకసారి చదువు, ఎయిర్ బ్యాగ్ అని ఉందా? ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఎయిర్ బ్యాగ్ కనుక డిప్లాయ్ అయింది అనుకోండి, చాలామంది ఏం చేస్తుంటారు, స్టీరింగ్కి క్లోజ్గా ఒకసారి చూపించి ఒకసారి ఎలా కూర్చుంటారు. ఎస్, అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఎయిర్ బ్యాగ్ కనుక డిప్లాయ్ అయితే, ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ అయినప్పుడు చాలా ఫోర్స్గా వస్తుంది నాన్న. ఫోర్స్గా వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. వెనక్కి ఉన్నాం అనుకో, మినిమం 50 సెంటీమీటర్స్ ఉన్నాం అనుకో, ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయిన తర్వాత దానిపైన మనం సేఫ్ ల్యాండ్ అవుతాం. ఓకే, రైట్. ఇది మనకు రైట్ ఇండికేటర్, ఓకే, అండ్ లెఫ్ట్ ఇండికేటర్, ఇది న్యూట్రల్. లెఫ్ట్ ఇండికేటర్, ఎస్, రైట్ ఇండికేటర్, ఎస్, న్యూట్రల్, ఎస్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ నీకు ఇండికేటర్ మార్చుతున్నప్పుడు కనిపిస్తుంది అందులో లెఫ్ట్ ఇండికేటర్ చూపిస్తుంది, అండ్ రైట్ పెట్టినప్పుడు రైట్. ఓకే, న్యూట్రల్ నార్మల్ చేసే, అండ్ లెఫ్ట్ వచ్చేసి వైపర్ నాన్న. ఓకే, తర్వాత చూపిస్తాను అది ఇప్పుడు. ఓకేనా? యా, జస్ట్ ఎ సెకండ్. ఈ బటన్స్ తోటి మనకి సంబంధం లేదు. ఓకేనా? ఈ బటన్స్తో సంబంధం లేదు. ఇది హార్న్. ఓకే, ఇక్కడ నుంచి ఇది కూడా హార్నే, ఈ కార్నర్లో కూడా. ప్రెస్, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో, ఇది ఫ్లిప్కి ఓపెన్ చేయి, బటన్ ప్రెస్ చేయమ్మా. ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇటు చూడు తల్లి,
కొంచెం ఫోర్స్ అప్లై చేయాలి. ఎస్, కీ ఇన్సర్ట్ చేయి. ఇక్కడ బటన్, ఈ బటన్ యా. 0 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 0 నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అసలు కార్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదో అది మనకు కీ ఇన్సర్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ టర్న్. మొత్తం అన్ని టర్న్ చేయొద్దు, ఒక్కొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి ఏముందని చెప్పి చూద్దాం. ఓకే, నెక్స్ట్ 1 స్టెప్ ఓన్లీ, 1 స్టెప్, దట్ ఈస్ లాక్. ఇది చూడు, లాగడానికి ట్రై చేయి, రాదు. ఇక్కడ కూడా మనకు లైట్స్ ఏమైతే వెలగట్లేదు. క్లియర్, దట్ ఈస్ లాక్. నెక్స్ట్ స్టెప్, ఎస్, ఇగ్నిషన్. ఇదిగో ఇది ఇగ్నిషన్ నాన్న. అంటే మనకు మిగతా లోపల ఏవైతే ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇంజన్ బ్యాటరీ నుంచి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఇగ్నిషన్, ఇంజన్ స్టార్ట్ అవ్వడం. నెక్స్ట్ స్టెప్లో మనకు ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేసిన తర్వాతే ఇంజన్ స్టార్ట్ చేయాలి. క్లచ్ ప్రెస్ చేయకపోతే ఇప్పుడున్న వెహికల్స్ ఏవి కూడా స్టార్ట్ అవ్వవు. ఓల్డ్ వెహికల్స్ మేబీ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఎప్పుడైనా కూడా అది ఓల్డ్ వెహికల్ అయినా కొత్త వెహికల్ అయినా కూడా క్లచ్ ప్రెస్ చేసిన తర్వాతే మనం యాక్సలేటర్ ఇవ్వాలి, సరే ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఓకే, క్లచ్ ప్రెస్ చేయమా, వాటి గురించి చెప్తా. క్లచ్ ప్రెస్ చేయనా పూర్తిగా, క్లచ్ ఎప్పుడు కూడా పూర్తిగా ప్రెస్ చేయాలి. ఇటు చూడు, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్తో టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేశారనుకోండి మీకు సెన్స్ ఉండదు, అర్థం అవ్వదు. ఇక్కడ టచ్ చేశారంటే మీకు తెలీదు, ఎంత ప్రెస్ చేసినా తెలీదు. అర్థమవుతుందా మీకు? ఏమన్నా ప్రెజర్ తెలుస్తుంది అండ్ మీకు ఎంత ప్రెస్ చేసినా మీకు సెన్స్ ఉండదు. కాబట్టి ఈ పార్ట్ మాత్రం మీకు అప్లై అవ్వాలి. ఎస్, తెలుస్తుందా? పూర్తిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, ఇంజన్ స్టార్ట్ చేయి తల్లి. టర్న్ రైట్. ఎస్, ముందుకు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇగ్నిషన్లో ఉంది. టర్న్ చేయి, స్టార్ట్ చేయి. వెరీ గుడ్. ఓకే, వదిలేసేయండి. ఇంకా ఇంజన్ స్టార్ట్ అయిన వెంటనే వదిలేసేయండి. ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఇంకో ఎలా తెలుస్తుందంటే ఇటు చూడమా, ఇక్కడ మనకు 2 డయల్స్ ఉన్నాయి చూడు. ఇటు చూడు, ఇందులో చూడు 1 and 2. లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మనకు స్పీడ్, ఇది మనకు ఆర్పిఎం అంటే ఇంజన్ స్పీడ్ అన్న. ఇది జస్ట్ సెకండ్, ఇది ఇంజన్ స్పీడ్ మా. ఓకే, ఇదేంటి వీల్ స్పీడ్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇంజన్ నుంచి వీల్కి ఎనర్జీ పాస్ అయితేనే కదా మనకు వెహికల్ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడు, నీటి ఇది ఎక్కడ ఉంది మనకు? ఇంజన్ సంబంధించి వీల్ పైన 1 మీద ఉంది. ఇక్కడ చూడు, ఇంటూ 1000 ఆర్పిఎం అని ఉందా? ఆర్పిఎం ఇంటూ 1000 అని ఉందా? 1 into 1000. అదే మనకు వీల్ స్పీడ్ చూడు తల్లి, 0లో ఉంది. అంటే ఇప్పుడు మనకు ఇంజన్కి వీల్కి మధ్య కనెక్షన్ లేదు. అసలు దాని కనెక్షనే లేదు. కనెక్షన్ ఉంటే అట్లీస్ట్ 0 కాకుండా 10 అయినా 5 అయినా ఉండేది కదా. 0లో ఉందంటే అర్థం ఏంటి? దాని నుంచి ఎనర్జీ అనేది వీల్కి పాస్ అవ్వట్లేదు. సో ఇది నేను అది ఇంజెక్షన్ స్టార్ట్ చేయకముందు ఇది 0లో ఉండింది. 0లో ఉంటుంది. ఆఫ్ చేసి చూడు. ఇప్పుడు ఎస్, ఒక స్టెప్ ఇగ్నిషన్ ఆన్ చేయి. ఇప్పుడు చూడమా, 0లో ఉందా? 0లోనే. ఎస్, క్లచ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాను. ఇంజన్ స్టార్ట్ చేయండి. క్లియర్? ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకున్నానా? ఇటు చూడు. లెఫ్ట్ హ్యాండ్తో ఈ బక్కులను పట్టుకోండి. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ లెఫ్ట్ ఇటు చూడు, ఇటు చూడు. ఇలా టర్న్ చేసుకుని మీ లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని పుల్, బక్కులను పట్టుకోండి. ఇటు చూడు, ఇది పుల్. అది ఎంతవరకు లాగలుగుతారో అంత లాగి ఇక్కడి నుంచి లాక్కోండి మరి. ఓకే, ఎస్. చలి ఇచ్చోండి మా ఒక్కసారి. ఇది ఉంది కదా, ఇది మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అనమాట. ఓఆర్విఎమ్స్ అంటే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్. ఓకే, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలంటేమా, ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఇప్పుడు రైట్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలనుకో, రైట్కి టర్న్ చేసి. వీడియో గేమ్స్ ఆడతారా మీరు? జాయిస్టిక్ ఐడియా ఉంది కదా, ఇటు చూడు. రైట్ కంటే రైట్కి, లెఫ్ట్, అప్, డౌన్. క్లియర్? ఓకే, ఇక్కడ మనకు ఓన్లీ కార్ అనేది ఓన్లీ 20% మాత్రమే కనిపించాలి. అలా సెట్ చేసుకోండి. ఓకేనా? ఇటు చూడు అన్న, మనకి ఇది కార్ వ్యూ అనేది ఓన్లీ 20% మాత్రం కనిపించాలి. మిగతాదంతా కూడా రియర్ వ్యూ కనిపించాలి.
క్లియర్ అక్కడ దాకా ఉందా కారు ఉందా ఓకే అటు సైడ్ చూడు తల్లి అటు సైడ్ కూడా అలాగే ఉందా ఓకే అటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవాలనుకో లెఫ్ట్ టర్న్ చేస్తాం ఓకే అడ్జస్ట్ చేసుకున్న వెంటనే దీన్ని ఇది చూడమా మిడిల్లో ఉంచేసుకుంటాం ఓకేనా రైట్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలంటే రైట్ టర్న్ చేస్తాం లెఫ్ట్ అయితే లెఫ్ట్కి మిడిల్లో ఉంచేసుకున్నామంటే వర్క్ అవ్వదు న్యూట్రల్ క్లియర్ యా ఏం వ్యూ అంటారు దాన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటారు మా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటే మన వెహికల్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన అన్నిటికి సంబంధించిన క్లస్టర్ అది అంటే ఇందులో మనకు వెహికల్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందులో మనకు కనిపించేస్తాయి వార్నింగ్ సైన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఏమేమి కనిపిస్తుంది చెప్పండి సీట్ బెల్ట్ ఒకటి బ్రేక్ అని ఒకటి ఉంటుంది పెట్టుకోక ముందు సీట్ బెల్ట్ ఇప్పుడు సీట్ బెల్ట్ నేను పెట్టుకోలేదు కాబట్టి సీట్ బెల్ట్ ఉంది పోయిందా పోలేదు ఎక్కడ చూపించండి నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను ఇక్కడ కో ప్యాసింజర్ అది ఓకే ఇప్పుడు చూడండి ఇది పోయింది చూడండి బ్రేక్ ఉందా సో మీరు పెట్టుకోలేదని చూపిస్తాను నేను పెట్టుకోలేదని చెప్పేసి చూపిస్తుంది కో ప్యాసింజర్ పెట్టుకోకుండా కూడా మనకు అది చూపించేస్తుంది ఓకే యా స్టీరింగ్ అనేది సిటీ డ్రైవింగ్లో ఎప్పుడు కూడా సింగిల్ హ్యాండ్ యూజ్ చేయమా ఓకే అలా కాదు ఒక నిమిషం హ్యాండ్ రిమూవ్ చేయండి ఇదిగో నేను ఇటువైపు చూపిస్తాను చూడండి ఫింగర్స్ ఎప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇలా పట్టుకుంటుంటారు డ్రైవింగ్ నేర్చుకుని ఇలా పట్టుకున్నారు అనుకోండి రిస్ట్ అనేది ఇంతవరకు వస్తుంది ఇక్కడ లాక్ అయిపోతుంది ఇంతకు మించి మీరు ఎక్కువ టర్న్ చేయలేరు అదే మీకు ఫింగర్స్ ఇలా ఎయిర్లో ఉన్నాయనుకోండి మీరు ఇలా పట్టుకున్నా ఇంతవరకు మాత్రమే తిరుగుతుంది ఎక్కువ స్టీరింగ్ అనేది తిరగదు లాక్ అవుతుంది అదే మీరు ఫింగర్స్ వదిలేసి ఓన్లీ పామ్ యూజ్ చేసుకున్నారనుకోండి ఫింగర్స్ ఎప్పుడు కూడా మనకు పైకి డైరెక్ట్ పైకి అప్ డైరెక్షన్లోనే ఉండాలి ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ హోల్డ్ చేయండి ఈ గ్రిప్లో పైన ఇదిగో ఇక్కడ మీకు ఒక చిన్న కనుపులాగా ఉందా ఈ రెండింటి మధ్యలో హోల్డ్ చేయండి పట్టుకుంటున్నారు మీరు హ్యాండ్ పామ్ మొత్తం ఉండకూడదా ఇది మొత్తం ఉండకూడదా తల్లి ఇది మాత్రమే ఇది మాత్రమే ఎస్ ఫోర్స్ అప్లై చేయండి అక్కడ ఓకే ఫుల్ టర్న్ రైట్ వెరీ గుడ్ ఓకే ఇది రైట్ హ్యాండ్ ఇప్పుడు మనకు టైర్ అన్నది స్ట్రైట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకుందాం ఓకే ఇప్పుడు కంప్లీట్గా టైర్ అనేది రైట్కి తిరిగి ఉందా ఫుల్ టర్న్ రైట్ అంటే ఇది రైట్ హ్యాండేనామా రైట్ హ్యాండ్ అంటే టైర్ మనకు రైట్ తిరిగి ఉంటుందా ఓకే ఇప్పుడు మనకు స్ట్రైట్ చేసుకోవాలంటే మనం ఎలా దానికి ఒక చిన్న ఒక ఫామ్లో చెప్పమంటారా ఓకే లెఫ్ట్ ఎండ్ నుంచి లేదా రైట్ ఎండ్ నుంచి ఏదో ఒక ఎండ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి స్టీరింగ్ని కంప్లీట్గా టర్న్ చేయండి వదలద్దు అదే కదా ఇంకా తిరుగుతుంది చూడు ఇంకా ఇక్కడికి 1 సర్కిల్ అది నాన్న ఇలా రాకూడదు ఇలా ఉండాలి హ్యాండ్ ఎప్పుడు కూడా పైకి ఎస్ ఇలా పైకి మా ఇలా ఉండాలి ఇలా ఎస్ ఫోర్స్ అప్లై చేయండి మూవ్ టర్న్ నో ఎస్ 2 సర్కిల్స్ కౌంట్ చేస్తున్నారా ఫోర్స్ అప్లై చేయాలి హ్యాండ్ రిమూవ్ చేయకూడదు ఫోర్స్ అప్లై చేయాలి ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలి టర్న్ టోటల్ 3 సర్కిల్స్ 3లో హాఫ్ ఎంత 1.5 సర్కిల్ ఏదో ఒక ఎండ్ పాయింట్ నుంచి 1.5 సర్కిల్ మనం వెనక్కి తీసుకుంటే స్టీరింగ్ అన్నది స్ట్రైట్ అవుతుంది ఓకే 1.5 సర్కిల్ వెనక్కి తీసుకోండి 1.5 ఇప్పుడు మనకు టైర్ పొజిషన్ స్ట్రైట్గా ఉంటుంది క్లియర్ స్టేబుల్గా ఉండట్లేదు ఉందా ఓకే రైట్ ఓకే ఇవి మనకు మినిమం బేసిక్స్ రా తల్లి ఇది హజార్డ్ ఫుల్ టర్న్ చేయాలి అంటే ఎటు ఫుల్ టర్న్ చేయాలంటే మిడిల్ నుంచి 1.5 మీకు 1.5 కంటే ఎక్కువ తిరుగుతుంది అనుకోండి అక్కడ మీరు ఇంకొక వైపు తిరిగి ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ స్టీరింగ్ 4 సర్కిల్స్ తిరిగితే అప్పుడు ఎంత చేసుకోవాలి by 2 క్లియర్ ఓకే ఇఫ్ ఇన్ కేస్ 5 సర్కిల్స్ తిరిగితే 2.5 అంతే by 2 చేసుకోవాలి విండో క్లోజ్ చేసుకోమా ఈ బేసిక్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇది హజార్డ్ తల్లి ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనం వెహికల్ని పక్కకు ఆపినా పార్క్ చేసినప్పుడు ఈ హజార్డ్ అని చెప్పేసి మనం ఆన్ చేసుకుంటాం ఓకే వెనకల వాళ్ళని ఇండికేట్ చేయడానికి వెహికల్ పార్కింగ్లో ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఓకే లైక్ ఇది హార్న్ అని చెప్పేసాను ఇందాక
ఓకే, ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేప్పుడు మన వ్యూ అనేది లాంగ్ వ్యూ ఉండాలి. లాంగ్ వ్యూ దట్టు స్ట్రైట్ వ్యూ ఉండాలి. ఓకేనా, ఇక మనం కంటిన్యూ చేద్దాం. ఐ మీన్ ఒక్కొక్క దాని గురించి చెప్పమంటారా? ఓకే, ఇక బేసిక్స్ గురించి ఏమైనా అంటే ఏది ఏంటి చెప్పమా. మధ్యలో ప్యానెల్ అది ఎంఐడి అంటే మల్టీ ఇచ్చుడు. పైన వచ్చేసేసి ఫ్యూయల్, ఇది పైన మీకు పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకే. ఫ్యూయల్. ఆ కింద వచ్చేసేసి ఫ్యూయల్ రేంజ్, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. Okay. అండ్ మనం ఎంత యాక్సిలరేట్ చేస్తున్నాం అని చెప్పేసి కింద ఇంకొకటి లైన్స్ లాగా ఉన్నాయి చూడు, చిన్న డాట్స్ లాగా. సో ఐ మీన్ పైన ఎలాగైతే ఉంది కింద కూడా అలాగే ఉంది చూడు. దీని రెప్లికానా? ఎంతైతే యాక్సిలరేషన్ ఎంతైతే మీరు యాక్సిలరేషన్ ఇస్తారో ఇస్తే ఇది స్పీడోమీటర్ అనేది మూవ్ అవుతుంది. ఎస్, సో ఇది కూడా అలాంటిదే కదా. మీరు యాక్సిలరేషన్ ఇవ్వడం వల్ల ఇది మూవ్. ఫస్ట్ యాక్సిలరేషన్ ఇవ్వని చెప్తా, ఓన్లీ యాక్సిలరేటర్, క్లచ్ నో నీడ్. ఓకే, ఇది చూడండి ఏం తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ నీడిల్ చూడండి తిరుగుతుందా, ఇది ఇది మూవ్ అవుతుందా. ఇది ఇందాక ఏం చెప్పాను, ఇది ఇంజన్ స్పీడ్ అన్నాను కదా. అవును. మీరు ఎంతైతే యాక్సలరేషన్ ఇస్తారో యాక్సలరేషన్ కి దీనికి రిలేటెడ్. ఓకే, ఓకేనా. ఇది మనకు రైట్ సైడ్ ఉంది చూడు, దీనికి మనకు అంటే ఏంటి, అది స్పీడోమీటర్ అని చెప్పేసి అన్న. దేని స్పీడ్? వీల్ స్పీడ్. ఓకే, ఓకే, దానికి మనం ఏం చేస్తాం, క్లచ్ బ్రేక్ అన్నది వీల్ కి సంబంధించింది. ఓకే. యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు దానికి రిలేట్ అవుతుందంటే ఎప్పుడైతే క్లచ్ అండ్ వీల్ ఎప్పుడైతే ఎంగేజ్ అవుతాయో, అంటే ఇంజన్ అండ్ వీల్ ఎప్పుడైతే ఎంగేజ్ అవుతాయో అప్పుడు మనకు యాక్సిలరేషన్ అనేది వీల్ కి రిలేటెడ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మీరు క్లచ్ ప్రెస్ చేస్తారో యాక్సిలరేటర్ కి వీల్ కి సంబంధం ఉండదు. ఓకే, క్లియర్? ఇంకా మీకు ఏమైనా బేసిక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. డ్రైవర్ డాష్బోర్డ్ అయితే క్లియర్. డ్రైవర్ డాష్బోర్డ్ అండ్ వీటి గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. ఐ మీన్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు అట్లీస్ట్ మనం మినిమం బేసిక్స్ అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. ఇది మనకు మినిమం బేసిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం స్టీరింగ్ ఎప్పుడు టర్న్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఏంటి, రైట్ సైడ్ జడ్జిమెంట్ ఏంటి అన్న వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం నాన్న. క్లియర్? రైట్.